హలో గాయస్, ఇప్పుడైతే మేము ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాము. ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నాం. సో మేము ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. టైం వచ్చేసి 6 అవుతుంది. సో మేము ఫైనల్గా అయితే ఎయిర్పోర్ట్కి రీచ్ అయిపోయాము. హలో గైస్, ఇప్పుడైతే మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఇప్పుడు టైం అయితే 7:22 అవుతుంది. మా ఫ్లైట్ 9కి ఉంది. ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. సో ఎలా ఉంటుందో చూడండి. పలా సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాము. టైం ఏమో 11 అయింది. ఫ్లైట్ అయితే 11:45 కానీ క్యాన్సిల్ చేస్తారంట. ఇప్పుడు 2:50 ఫ్లైట్ అయితే. సో అప్పుడు ఇక్కడ ఏం చేయాలో అర్థం కాదు. ఫ్లైట్ ఇక్కడ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంది. 300 దాటే ఉన్నాయి. చిన్న రోల్ కూడా 300 ఉంది. వాటి ఇక్కడే తినాలి. సో కిందకి వెళ్తున్నాం. కింద కూడా ఉందంట ఫుడ్ కోర్ట్. ప్రస్తుతానికి ఇటాలియన్ మేమైతే ఇప్పుడైతే మాత్రం ఇటాలియన్ రెస్టారెంట్కి వచ్చాము. ఒక పిజ్జా ఆర్డర్ ఇచ్చాం, చికెన్ పిజ్జా, వెజ్ పిజ్జా. అది కాస్ట్ అయితే 380 సంథింగ్ అయ్యింది. చాలా చిన్న పిజ్జా, మళ్ళీ అది పెద్దది కూడా కాదు. అండ్ ఈ రెస్టారెంట్ చూడడానికి అయితే మాత్రం చాలా కలర్ఫుల్గా, యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఒకసారి అలా చూపించు. పన్నీర్ వెళ్తున్నాను. 10 days నుంచి చాలా డైట్ మీద ఉండి 3 kgs వరకు తగ్గాను. ఈరోజు బ్రేక్ చేసి నాకు తెలిసి మళ్ళీ కేజెస్ కన్ఫామ్గా పెరిగిపోతాను. అంతేం బాగాలేదు, పర్వాలేదు. టైం ఇప్పుడు 4:20 అవుతుంది. 4:23 ఇప్పుడే వచ్చాము ఎయిర్పోర్ట్కి. సో మేము క్యాబ్ ఆల్రెడీ బుక్ చేసాము. అతను వస్తున్నాడు. సో ఇప్పుడు ఏంటంటే హోటల్ ఆల్రెడీ బుక్ చేసాము. మేము అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలని మేము ఏం డిసైడ్ అవ్వలేదు. రూమ్కి వెళ్ళి అప్పుడు మీకు అప్డేట్ చేస్తాం. బై గైస్. క్యాలింగర్ దగ్గరలో 102 మా రూమ్ నెంబర్. సో రండి చూపిస్తాను. రూమ్ అయితే చాలా బాగుంది.
ఓకే స్కూటీ తీసుకున్నాం. సో ఈ 5 days కూడా ఈ స్కూటీ మీద మేము ట్రావెల్ చేయబోతున్నాం. ఇప్పుడైతే బీచ్కి వెళ్తున్నాం ఫస్ట్, దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాలో చూస్తాం. సరే గాయ్స్, బాయ్. ఇవన్నీ కాస్ట్లు ఎంత అన్నా? ఎవ్రీథింగ్. జూడియో కాదు కదా, జూడియో కాదు కదా. బీర్ 50 రూపీస్. మనకి మంచిగా బార్ కౌంటర్లో బాగా కనిపిస్తే ఇలాంటివన్నీ లోపల పెట్టి మిషన్ కర్రా. బాగా బీచ్ నైట్ వ్యూస్. కనబడట్లేదు. షాపింగ్ అంతా చేసేసుకున్నాం. ఇప్పుడు ఇక్కడే పక్కన ఓషన్ క్యాసినో ఉంది, అక్కడ వెళ్తున్నాము. సో పదండి గైస్. ఇప్పుడే మేము క్యాసినో నుంచి బయటకు వచ్చాము. నాకు ఇప్పుడు టైం 12:30 అంత అవుతున్నట్టుంది. సో అక్కడ అసలు ఖాళీ లేదు, అందరూ గేమ్సే ఆడుతున్నారు. చాలా డిఫరెంట్గా ఉంది. అక్కడే ఈ బ్యాండ్ కూడా ఇచ్చారు మాకు, అంటే ఇది ఉంటేనే లోపలికి మనకి ఎలా ఉంటుంది. సో ఇప్పుడు అలా బైక్ రైడ్కి వచ్చాము. ఇక్కడ ఒక చర్చ్ ఉంది, చూపిస్తాను. గోవాలో అయితే మనకి మోస్ట్గా కనిపించేది బారు, వైన్ షాపు, ఇంకా మధ్యలో జీడిపప్పు షాపులు. మీకు చూపిస్తాను. నాకు తెలిసి ఒక 2 అడుగులు వేస్తే జీడిపప్పు షాప్, ఇంకో 2 అడుగులు వేస్తే ఇంకో జీడిపప్పు షాప్. మీకు చూపిస్తాను, చూడండి. పద. చూడండి గాయస్, మీకు ఎక్కడ చూసినా బార్ కనిపిస్తుంది లేదా వైన్ షాపులు కనిపిస్తాయి. చూడండి, ఇది కూడా ఒక రెస్టారెంటే. నాకైతే ఒక్క ఇల్లు కూడా కనిపించలేదు. అసలు వీళ్ళందరూ ఎక్కడ ఉంటున్నారో కూడా అర్థం కావట్లేదు నాకు. ఒక్క ఇల్లు కూడా కనిపించట్లేదు, అన్ని రిసార్ట్సే ఉన్నాయి. రాడిసన్ కూడా ఉంది గైస్ ఇక్కడ. ఇది కూడా గైస్, ఇది కూడా ఆల్కహాల్ మ్యూజియం అంట. ఇది చూస్తున్నట్టంటే అన్ని బారే గైస్. చూడండి, ఇది కూడా బారే. ఇంకా చాలా బార్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు టైం వచ్చి 1 అవుతుంది, 12:40 అవుతుంది. సో మోస్ట్లీ బార్స్ అన్నీ క్లోజ్ చేస్తారు, వైన్ షాపులు. ముందే వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ వాయిస్ అసలు ఏం వినిపించట్లేదు. అంతా అసలు ట్రాఫిక్ అయితే మామూలుగా లేదు ఇక్కడ. బైక్ మీద వెళ్తేనే మనం చేయగలం అసలు. చూడండి, చూడండి గైస్, బార్స్ రెస్టారెంట్స్ అయితే మామూలుగా లేవు. లైటింగ్స్ అవి చాలా బాగున్నాయి.
ఇదే మేము ఉంటున్న హోటల్ గైస్, వచ్చేసాం. వచ్చేసాం గైస్ రూమ్కి. సో గైస్ ఈరోజు అయితే మేము సాయంత్రం బాగా బీచ్కి వెళ్ళాం, క్యాలింగట్ బీచ్కి వెళ్ళాం. తర్వాత ఫ్రెష్ అప్ ఇంటికి వచ్చి రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి తిరిగి మేము క్యాసినోకి అయితే వెళ్ళాం. క్యాసినోకి వెళ్ళి అక్కడైతే మాత్రం పెద్దగా చూడడానికి అయితే ఏం లేవు అన్న ఫీలింగ్ కాదు, కానీ అక్కడ ఏం ఆడలేము ఫస్ట్ థింగ్. తర్వాత అక్కడ ఫుడ్ అవన్నీ తిని అక్కడ అన్నీ చూసి ఎంజాయ్ చేసి ఇప్పుడే ఇంకొస్తున్నాం. మా మధ్యదారిలో ఇంటికి రాకుండా మళ్ళీ మేము రోడ్డు మీద తిరగడానికి మళ్ళీ ఒక 10-15 నిమిషాలు వెళ్ళాం. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఇప్పుడైతే టైం 1 అవుతుంది గైస్. 1:15 అవుతుంది. సో ఇప్పుడే రూమ్కి వచ్చాము. అసలు నిన్న నిద్ర లేదు, నిన్నంతా హడావిడిగా లేచి 5కి లేచి రెడీ అయ్యి ముందంతా అసలు నిద్ర పట్టలేదు. సో ఇప్పుడు నైట్ బాగా పడుకొని రేపు మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్గా అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్లేసెస్ చూడాలి అన్నీ ఇంకేం డిసైడ్ అవ్వలేదు. సో అన్నీ చూసుకుంటూ మొత్తం అన్నీ కవర్ చేయాలి. మాకున్నది ఎన్ని డేస్ ఉన్నాయి? ఇంకో 4 డేస్. ఎందుకంటే థర్స్డే మళ్ళీ మేము ఆఫ్టర్నూన్ మాకు ఫ్లైట్ ఉంది. సో మేము ఈలోపు ఈ 4 డేస్ అన్నీ కవర్ చేసేయాలి. సో మేము ట్రై చేస్తాం మ్యాక్సిమం కవర్ చేయడానికి. అండ్ గైస్ మీకు ఒకటి చూపించాలి, రూమ్లో మినీ ఫ్రిడ్జ్ కూడా ఉంది గైస్, చూడండి ఫ్రిడ్జ్. ఓకే గైస్, ఇంకా ఈరోజుతో అంతే. బాయ్ గైస్.